రైట్, ఒకసారి చిరంజీవి ట్వీట్ చూస్తున్నాం మనం. ఎస్, చిరంజీవి ట్వీట్, డియర్ యాక్టర్ విజయ్, hearty congratulations on this outstanding and well deserved victory in your first election. May you continue to inspire, lead and serve with unwavering passion and purpose. My best wishes to you for your public service to the state of Tamil Nadu and its people. So గతంలో చిరంజీవి కూడా ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టుకొచ్చారు. చాలా మంది ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి తొలినాళ్ళలో తిరుపతిలో జరిగిన ఒకే ఒక్క సభను చూసిన తర్వాత చిరంజీవి తెలుగు రాష్ట్రాలకి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇక ముఖ్యమంత్రి అన్న చందంగా మారిపోయింది. లిటరల్లీ ఎవరు కూడా ఆయన ఈ రకంగా ఒక ఫెయిల్ అవుతారు, పొలిటికల్గా మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తారని ఎవరు అనుకోలేరు. చిరంజీవి ప్రజారాజ్యంతో ఒక విజయం సాధించబోతున్నారు, ముఖ్యమంత్రి అన్నట్టుగా మారిపోయింది. అది సినిమా స్టార్లకు ఉన్నటువంటి స్టార్డమ్ ఈజీగా పబ్లిక్లో రికగ్నైజేషన్ వస్తుంది. ఆల్రెడీ కొంత గుర్తింపు ఉంది కాబట్టి పబ్లిక్ ఈజీగా యాక్సెబుల్గా అంటే గుర్తుపట్టగలుగుతారు. ఆ తర్వాత ఆయన వచ్చారంటే ఆయన చూడడం కోసం కొన్ని లక్షల మంది ఎగబడతారు. కానీ ఆయనకు చివరాఖరిన ఆయనకి ఓట్ల రూపంలో మరలేదని, ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే పార్టీని విలీనం చేయడం, తర్వాత కేంద్ర మంత్రి సరిపెట్టుకోవడం, కేంద్ర మంత్రి పదవి అయిపోగానే ఇక పాలిటిక్స్కి గుడ్ బై చెప్పి మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోవడం. ఆ తర్వాత ఇంకో ట్వీట్ చూపిస్తున్నాను. ఇక్కడ తెలుగులో ప్రజారాజ్యం సక్సెస్ అవ్వలేదు, కానీ మరొక ట్వీట్ బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ చేసిన ట్వీట్ చూస్తున్నాం. నటుడు తలుచుకుంటే చరిత్రను తిరగరాయగలడని తమిళనాట ఎంజీఆర్ గారు, తెలుగునాట మా నాన్నగారు, తెలుగు జాతి అన్నగారు నందమూరి తారక రామారావు గారు నిరూపించారు. మళ్ళీ ఆ ప్రభంజనాన్ని స్ఫురణకు తెచ్చినటువంటి సోదరుడు విజయ్ని అభినందిస్తున్నాను. తమిళ ప్రజలు తనపై పెట్టుకున్నటువంటి ఆశలు నెరవేర్చడమే ఆశయంగా తన ప్రస్థానం సాగాలని అభిలాషిస్తున్నాను. అదేవిధంగా పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలో విజయం సాధించినటువంటి బీజేపీ, ఎన్డీఏ కూటమి పార్టీలకు కూడా శుభాకాంక్షలు అన్నారు ఆయన. మోదీజీ, అమిత్ షా జీలకు సారథ్యంలోనే నూతన భారత నిర్మాణం సాధ్యమని నమ్ముతూ వారికి నా విజయాభినందనలు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఫస్ట్ లైన్ చూడండి. ఆ రోజు ఎంజీఆర్, ఆ తర్వాత తెలుగునాట మా నాన్నగారు, తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట మా నాన్నగారు, ఇద్దరి తర్వాత ఆ సరసన చేరింది విజయ్. ఇది ఏకంగా ఆయన వారసులో ఒప్పుకుంటున్నాడు, ఎన్టీఆర్ వారసులో ఒప్పుకుంటున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, విజయ్ని యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఆయన వారసుడే స్వయంగా యాక్సెప్ట్ చేశాడు. ఆ రోజు తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ తరువాత ఆ సరసన విజయ్ కూడా చేరారు, నిన్ను కూడా యాక్సెప్ట్ చేశారు పబ్లిక్. కంగ్రాచ్యులేషన్స్ తమ్ముడు అన్నట్టుగా ఆయన ట్వీట్ కనిపించింది. సో నిజంగానే అంతటి ఎంజీఆర్ అండ్ ఎన్టీఆర్ లాంటి మహనీయుల సరసన సువర్ణ అక్షరాలతో విజయ్ పేరు లిఖించబడింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. నాకైతే లిటరల్లీ ఇది డెఫినెట్గా ఒక ఎయిత్ వండర్లా అనిపిస్తోంది. విజయ్ అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించడం, అందరి ఒక అంచనాలను తలకిందులు చేసి ఆయన ఈ స్థాయిలో విజయాన్ని రాణించడం అనేది చాలా గొప్ప విషయం. అటు స్టాలిన్ సైతం తను పెట్టిన ఒక అభ్యర్థి ముఖ్యమంత్రిని సైతం ఓడించగలిగాడంటే విజయ్ ప్రభ అక్కడ ఎలా కొనసాగిందో అర్థమవుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకో ట్వీట్ చూద్దాం. మహేష్ బాబు ట్వీట్ చూస్తున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్ విజయ్ on setting new benchmarks and achieving a stunning victory. Today reflects the faith people have placed in you a large measure. I am certain this victory will translate into meaningful progress for Tamil Nadu. ఈ విజయం అనేది ఒక మంచి డెవలప్మెంట్ వైపుగా అడుగులు వేస్తుందని చెప్తూ ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసావు, స్టన్నింగ్ విక్టరీ సాధించావు విజయ్ అని చెప్పి మహేష్ బాబు ట్వీట్ చేశారు. హీ ఈజ్ నెవర్ ఇన్ టు పాలిటిక్స్. హిస్ ఫాదర్ వుడ్ బి ఏ కాంగ్రెస్ పర్సన్, మేబీ ఆయన ఎంపీగా చేసి ఉండొచ్చు, ఎమ్మెల్యేగా చేసి ఉండొచ్చు, కానీ మహేష్ బాబు ఎక్కడ పాలిటిక్స్లో కాలేదు. హీ నెవర్ టచ్డ్ పాలిటిక్స్ ఆర్ హీ నెవర్ స్పోక్ అబౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ పాలిటిక్స్ టు. సో నెక్స్ట్ ట్వీట్ చూద్దాం. రైట్, నెక్స్ట్ ఇంకో ట్వీట్ ఉంది. ఇది డాక్టర్ రాజశేఖర్ చేసిన ట్వీట్. థాట్ హీ విల్ స్టాండ్ యాజ్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్ అండ్ విన్ ఇన్ ద ఫ్యూచర్, బట్ దిస్ రిజల్ట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంక్రెడిబుల్. చూసారా, వాళ్ళు కూడా ఎవరు ఊహించలేదు ఆయన గెలిచి అపోజిషన్లో ఉంటాడేమో అని చెప్పి, స్ట్రాంగ్ అపోజిషన్గా ఉంటాడేమో అని చెప్పి అంతా భావించారు. కానీ ఈ రిజల్ట్ అన్ఎక్స్పెక్టబుల్ అండ్ ఇన్క్రెడిబుల్. కంగ్రాచులేషన్స్ ఆన్ ద మోనుమెంటల్ రిజల్ట్ సో ఫార్ విజయ్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి డాక్టర్ రాజశేఖర్ కూడా ట్వీట్ చేశారు. సో మొత్తంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విక్టరీ సాధించారు ఇటు విజయ్ అని చెప్పొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ విక్టరీ. ఫైనలీ విజయ్ దేవరకొండ ట్వీట్ కూడా చూద్దాం. సో యాక్టర్ విజయ్ గారు, మై అడ్మిరేషన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద people of Tamil Nadu for turning